శ్రీ వారాహి వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. మేము టోటల్ హైదరాబాద్లో తెలంగాణలో ఎక్కడున్న వర్క్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఎల్బీ నగర్లో చేస్తున్నాం. ఇది కొత్త బిల్డింగ్ అండి. ఈ సైమల్టేనియస్గా రెండు ఒకటేసారి బిల్డింగ్ స్టార్ట్ చేసాం. ఒక కొత్త బిల్డింగ్, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఒకటి వచ్చేసి 15 years ఓల్డ్ బిల్డింగ్. రెండు ఒకటే ఏరియాలోనే ఎల్బీ నగర్లో చేస్తున్నాము. కంప్లీట్ టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాము. టెర్రస్ అండ్ బాత్రూమ్స్, బాల్కనీస్ చేసి ప్రెషర్ గ్రోటింగ్ చేస్తున్నాం. ఈ లీకేజ్ ఏంటంటే ఫ్యూచర్లో లీక్ కాకుండా ఫస్ట్గా వీళ్ళు ముదరగా చేయించుకుంటున్నారు. ఈ సెకండ్ బిల్డింగ్ వచ్చేసి ఆల్రెడీ చాలా లీక్ ఉంది వీళ్ళకి. స్లాబ్ వర్షం పడినప్పుడు లోపలంతా సీలింగ్ మాయిశ్చర్ వచ్చేసి చిన్న చిన్న డ్రాప్స్ లాగా వాటర్ పడుతుంది వీళ్ళ సీలింగ్లో. ఏం చేస్తున్నామంటే పైన టెర్రస్ కంప్లీట్గా గ్రైండింగ్ చేస్తాం. ఫస్ట్ గ్రైండింగ్ మిషన్ తోటి గ్రైండింగ్ చేసిన తర్వాత ఇలా కటింగ్ మిషన్ ఉంటుంది. కటింగ్ మిషన్ తోటి ఎక్కడెక్కడైతే స్లాబ్లో క్రాక్స్ ఉంటాయో కంప్లీట్గా క్రాక్ కటింగ్ ఫిల్లింగ్ చేస్తూ PU సిలికాన్ పెడతాం. PU సిలికాన్ పెట్టిన తర్వాత 3 coats ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వస్తుంది. దాని తర్వాత మనకు ఫైబర్ మెష్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. 5 years వ్యారంటీ ఉంటుంది. 5 to 7 years వ్యారంటీ ఉంటుందండి. ఇందులో బాత్రూమ్స్ చేస్తున్నాం. బాత్రూమ్స్ వచ్చేసి మనకు హార్పిక్, పినాల్, యాసిడ్ వాడినప్పుడు స్లాబ్ నుంచి జాయింట్ లీక్ అయ్యి బాత్రూమ్ స్లాబ్ నుంచి వాటర్ దిగినప్పుడు కింద సీలింగ్ అంతా మాయిశ్చర్, ఫంగస్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనం బాత్రూమ్ స్టైల్స్, జాయింట్లు, ఫ్లోరింగ్లో ఉన్న జాయింట్స్ అన్నీ కట్ చేసి మిషన్ తోటి అదే ప్లేస్లో ఎపాక్సీ ఫిల్లింగ్ చేయాలి. ఎపాక్సీ ఫిల్లింగ్ చేయడం వలన స్లాబ్ అనేది ఇక్కడ లీకేజ్, మాయిశ్చర్, ఫంగస్ ఫామ్ కానివ్వదు, బ్యాక్టీరియా ఫామ్ కానివ్వదు. బాత్రూమ్ కూడా మనకు చాలా నీట్గా ఉంటుంది. ఈ వర్క్స్ అన్ని చేస్తున్నామంటే ఒక్కోసారి ఈ వీడియో చూడండి. మీరు కంప్లీట్గా చూసినాక మళ్ళీ చెప్తానండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఎపాక్సీ గ్రౌటింగ్ అంటారు సార్ దీన్ని. వర్షం పడినప్పుడు జాయింట్ నుంచి వాటర్ దిగుతుంది కిందికి. ఇది ఎపాక్సీ ఫిల్లింగ్ చేస్తున్నాం సార్. స్లాబ్ వచ్చేసి కార్నర్లో జాయింట్ కట్ చేస్తామండి. కట్ చేసి మెటీరియల్ అనేది మంచిగా కూర్చుంటుంది అందులో. జాయింట్ ఫ్యూచర్లో గల్తాలు ఇక్కడ జాయింట్ రాకుండా అలా ఫస్ట్ కట్ చేస్తాం మిషన్ తోటి. ఇది వచ్చి ఎపాక్సీ ఫిల్లింగ్ అండి. అంత బాల్కనీస్ చేస్తున్నాము. ఎపాక్సీ ఫిల్లింగ్ చేస్తున్నాం బాల్కనీస్. వర్షం పడినప్పుడు బాల్కనీ నుంచి వాటర్ దిగుతుందండి. దిగి కింది సైడ్ బాల్కనీ అంతా డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఈ 2 floors ఎపాక్సీ టైల్ జాయింట్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్గా యాసిడ్ ప్రూఫ్ మెటీరియల్. మీకు మచ్చలు, మరకలు ఎక్కడ అనేది కాదండి, చాలా నీట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ కట్ చేస్తాము. కట్ చేసి ఎపాక్సీ ఫిల్లింగ్ చేస్తాం. మీకు ఎలాంటి మచ్చలు కానీ, మరకలు కానీ ఎలాంటివి ఉండవు. ఇది వచ్చేసి మనకు సీలింగ్ డ్యామేజ్ అయిందండి. బాత్రూమ్ నుంచి వాటర్ దిగి సీలింగ్ అంతా డ్యామేజ్ అయింది. ఇందులో మనం హోల్స్ వేసేసి 3 inch హోల్ వేస్తామండి లోపల స్లాబ్లో. వేసి ఇలా ప్రెషర్ చేస్తాం. దీన్ని ప్రెషర్ గ్రోటింగ్ అంటారు. స్లాబ్లో ఏదైనా హోల్స్ ఉండేసి పిన్ హోల్స్ లాగా ఉండి వాటర్ అనేది దిగుతుంది స్లాబ్లోకి. దానివల్ల స్లాబ్ వీక్ అవుతుంది చాలా. సిమెంట్ అండ్ జింక్ ఆక్సైడ్ మిక్స్ చేసి లోపల ప్రెషరింగ్ చేస్తామండి. దీన్ని ప్రెషర్ గ్రోటింగ్ అంటారు. దీనివల్ల స్లాబ్ వచ్చేసి మనకు స్ట్రెంత్ ఉంటుంది. ఈ టెర్రస్ కోటింగ్ అని ఇది వచ్చేసి ఫస్ట్ టైం కోటింగ్. దీని ఫస్ట్ టైం కోట్లో కొత్త ఫ్లోరింగ్ అనేది స్లాబ్ వేసిన తర్వాత ఇలా చేసుకోవాలండి. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్లోరింగ్ చేసుకుంటారు. రెండో ఫ్లోరింగ్ కూడా ఉంటుందండి. అది వచ్చేసి ఓల్డ్ ఫ్లోరింగ్స్ అంటారు. అంటే పాత ఫ్లోరింగ్స్ వాటర్ ప్రూఫింగ్, ఆ కోటింగ్ వేరే ఉంటుంది. అది గ్రే కలర్లో వస్తుందండి. డాక్టర్ ఫిక్సిట్లో చాలా ఉందండి, చాలా కంపెనీలో ఉన్నాయి. ఇది వచ్చేసి అండర్ లేమెంట్ కోటింగ్ అంటారు. ఈ కోటింగ్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ లాక్కోవాలి. అంటే వాళ్ళు కొత్తది ఇంకా ఫ్లోరింగ్ లాగలేదు, ఇది చేసిన తర్వాత ఫ్లోరింగ్ లాగుతాం. ఇదండి బాత్రూమ్స్ పెట్టినాక ఇలా నీట్గా ఉంటుంది. మీకు బాత్రూమ్ ఎక్కడ మచ్చ కానీ, మరక కానీ ఎలాంటి స్టెయిన్ కాదు. యాసిడ్ ప్రూఫ్. మీరు మంచిగా హార్పిక్, యాసిడ్, పినాయిల్ మంచిగా వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి బాల్కనీస్ అండి ఇది.